నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్చక్రధర్. ఇవాళ మనం పిఎంఎస్ గురించి డిస్కస్ చేసామండి. గతంలో చాలా మంది కాల్ చేస్తున్నారు, ఒక మంచి పిఎంఎస్ చెప్పండి ఇవాళ అని. సో మంచి పిఎంఎస్ అనేది ఉండదండి, అన్ని మంచి పిఎంఎస్ కొన్ని ఉంటాయి, ఒక బెస్ట్ 5-6 ఉంటాయి. సో గతంలో చూసాం ఎక్కువ మనం ఫోకస్ ఇస్తుందంతా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీద పిఎంఎస్లు తీసుకున్నాము. మనం చూసాం లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కరెక్షన్ బాగా జరిగింది, అన్ని మైనస్లోకి వెళ్ళినాయి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో చూసినా కూడా మనం ఈ క్వాంట్ స్మాల్ క్యాప్ అప్పట్లో చాలా మంచి బూమ్ వచ్చింది. అలాంటి క్వాంట్ స్మాల్ క్యాప్ కూడా మనకి లాస్ట్ 1 ఇయర్ చూస్తే -7% ఇచ్చిందండి, -7. సో కాబట్టి అర్థం చేసుకోవచ్చు స్మాల్ క్యాప్స్ ఎంత బాగా స్ట్రగుల్ అవుతున్నాయి అని చెప్పి లాస్ట్ 1 ఇయర్లో. అలాగే మిడ్ క్యాప్స్ చూస్తున్నా కూడా మనకి చాలా ఫండ్స్ స్క్రిప్ట్స్ కూడా చాలా డౌన్లో ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, మనం డైరెక్ట్గా స్టాక్స్లో పెట్టినా కూడా చాలా మందికి కరెక్షన్స్ అయితే బాగా కనిపించాయి. -10, -20% దాకా కనిపించాయి. మనకి పిఎంఎస్లో ఏవైతే కనుక మొమెంటం పిఎంఎస్ కానివ్వండి, ఎన్జే ఇండియా వాళ్ళ మల్టీ క్యాప్ కావచ్చు, అలాంటి మొమెంటం పిఎంఎస్ కానివ్వండి, లేదంటే పైప్ మన ఐసిఐసిఐ వాళ్ళది పైప్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మీద ఉన్న పిఎంఎస్లు ఏవైతే ఉన్నాయో అవి హార్డ్లీ కొంచెం బాగా కరెక్షన్ అయితే అయ్యాయండి. ఎస్పెషల్లీ ఐసిఐసిఐ పైప్ అయితే మనకి 3-4% కరెక్షన్ అయింది, తక్కువలో ఉంది. మనకి వేరే స్కోర్ అండ్ సాటిలైట్ పిఎంఎస్ కానివ్వండి, అలాగే మనం చూస్తే మిడ్ టు మెగా పిఎంఎస్ మోతిలాల్ ఒస్వాల్ది కావచ్చు, అలాగే కార్నియల్ వాళ్ళ షిఫ్ట్ స్ట్రాటజీ ఉన్న పిఎంఎస్ కావచ్చు, ఇవన్నీ మనకి పాజిటివ్ రిటర్న్స్ అయితే వచ్చాయండి. ఈవెన్ 14%, 11% దాకా కూడా రిటర్న్స్ అయితే వచ్చాయి. సో మేము ఎప్పుడైనా ఒక పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి. ఎప్పుడైతే మీ 50 lakhs కనుక 1 crore అయిందో అప్పుడు ఒక 50 lakhs తీసి వేరే పిఎంఎస్కి మేమే రికమెండ్ చేస్తాం. సో అలా మీరు కనుక రికమెండ్ చేసినప్పుడు మీ పిఎంఎస్ కనుక మనం మార్చుకుంటే మనకి రాబోయే రోజుల్లో కొంచెం మార్కెట్ ఒడిదుడుకుల్లో తట్టుకునే అవకాశం అయితే చాలా ఉంటుంది. సో మనకి ఒక పిఎంఎస్ ఒక కొంచెం డౌన్ఫాల్ అయింది అని మనం కంగారు పడకూడదు.